ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మార్చ్ 2024 బీకన్. ఈ బీకన్ ప్రాసెస్ అప్సెట్స్ ఎలా వస్తాయి, ప్రాసెస్ అప్సెట్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఏ విధంగా మనం స్టార్ట్ చేయాలనే ఇంపార్టెన్స్ గురించి చెప్పే బీకన్. ఏదైనా ప్రాసెస్ సడన్గా ఎరాటిక్గా బిహేవ్ చేసి షట్ డౌన్ అయిపోయిందంటే ఇది మేబీ ఇన్స్ట్రుమెంట్ ఫెయిల్యూర్ కావచ్చు, ఇన్స్ట్రుమెంటేషన్ ఫెయిల్యూర్ వల్ల షట్ డౌన్ అయ్యి ఉండొచ్చు. బట్ నిజంగా అది ఎందుకు అయింది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఏదైనా ప్రాసెస్ కానీ ప్లాంట్ కానీ అన్ప్లాన్డ్గా షట్ డౌన్ అయినప్పుడు మన ఫోకస్ అంతా రీస్టార్టింగ్ ఆపరేషన్ ఆ ప్రాసెస్ని వెంటనే స్టార్ట్ చేయడం మీద ఫోకస్ చేస్తూ ఉంటాం. అండ్ ఏదైనా ఎక్విప్మెంట్ అలారం ఇస్తుందంటే లాస్ట్ టైం దాన్ని ఏం చేస్తే స్టార్ట్ అయిపోయిందో చూసుకొని అలాగే చేసేస్తుంటాం. కానీ అలా చేయకూడదు. యాక్చువల్గా ఆ ప్రాసెస్ ఎందుకు అలా అయిందనేది ఐడెంటిఫై చేయాలి. నార్మల్ ఆపరేషన్లో నార్మల్గా ఉండొచ్చు, బట్ షట్ డౌన్ తర్వాత స్టార్టప్ చేసేటప్పుడు ప్రొసీజర్స్